నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. మీరు చూస్తున్నది మా ప్రత్యేక రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ప్రతిరోజు ఆఫీస్కు వెళ్లి వస్తూ సాధారణ జీవితం గడుపుతున్న ఒక వ్యక్తి తన ఇంటి టెర్రస్ పైనే గంజాయి సాగు చేస్తూ పట్టుబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన నాచారం ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. సిహెచ్ శశిధర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డాడు. ఎక్సైజ్ శాఖ అధికారులకు అందిన రహస్య సమాచారం ఆధారంగా నాచారం ప్రాంతంలో సడన్ తనిఖీలు నిర్వహించగా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. సాధారణంగా ఇంటి డాబా మీద మొక్కలు పెంచుకునే స్థలంలో ప్రత్యేకంగా గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. మొదట సాధారణ తోటలాగే కనిపించిన లోతుగా పరిశీలించగా అవి నిషేధిత గంజాయి మొక్కలని తేలింది. ఈ తనిఖీలో మొత్తం 17 గంజాయి మొక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ మొక్కల్లో కొన్ని ఇప్పటికే పూయడం ప్రారంభించగా మరికొన్ని 3 మీటర్ల ఎత్తు వరకు పెరిగినట్లు గుర్తించారు. అంటే ఇది చిన్న ప్రయత్నం కాదు, పూర్తిగా ప్లాన్ చేసి సాగు చేసిన వ్యవహారంగా కనిపిస్తోంది. వీటి ద్వారా సుమారు 10 కిలోల వరకు గంజాయి ఉత్పత్తి చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇది కేసును మరింత తీవ్రమైన దిశగా తీసుకెళ్తుంది. నిందితుడు శశిధర్ ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడని, అయితే తర్వాత గంజాయికి బానిసై ఉద్యోగాన్ని వదిలేశాడని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. డబ్బు కొరతతో పాటు వ్యసనానికి పూర్తిగా అలవాటు పడిన అతను చివరికి స్వయంగా గంజాయి సాగు చేయడం వరకు వెళ్లాడని అధికారులు అనుమానిస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేసి గట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. ఇదే ఆపరేషన్ లో మరో షాకింగ్ అంశం కూడా బయటపడింది. మేడపాటి నగర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న 2 బీటెక్ విద్యార్థులను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 480 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బండి అరుణ్ కుమార్, బి ఆశీష్ అనే 2 విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ 2 ఘటనలు కలిపి చూస్తే ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతుంది. చదువుకున్న యువత, ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కూడా డ్రగ్స్ ప్రభావానికి లోనవుతున్నారని ఇది మరోసారి రుజువు చేస్తోంది. మొదట వినియోగం స్థాయిలో ప్రారంభమై చివరికి విక్రయం మరియు సాగు స్థాయికి చేరడం సమాజానికి తీవ్రమైన హెచ్చరికగా మారింది. పోలీసులు మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరు ఉన్నారు, ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, మరింత పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలు, డ్రగ్స్ పరిమాణం ఆధారంగానైతే కేసు తీవ్రతను అధికారులు అంచనా వేస్తున్నారు. చట్టపరంగా చూస్తే గంజాయి సాగు, నిల్వ, విక్రయం పూర్తిగా నిషేధితమైన చర్యలు. నార్కోటిక్స్ చట్టం కింద ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అరెస్ట్ అయిన నిందితులపై విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇక మొత్తం మీద ఈ ఘటన ఒక పెద్ద హెచ్చరికలా మారింది. బయటకు సాధారణంగా కనిపించే జీవితం వెనుక ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలు జరుగుతున్నాయనే వాస్తవాన్ని ఇది బయటపెట్టింది.